రోమిలకు రాసినటువంటి పత్రిక 9:5కి వెళదాం. రోమా పత్రికలో నుంచి 9వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఫుల్ స్టాప్. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని దేవుడిగా సూచించేటువంటి క్రొత్త నిబంధనలో కొన్ని రిఫరెన్స్ల గురించి మనం ఆలోచన చేస్తున్నాము. అవన్నీ మనం రోజుకొకటి చొప్పున వింటూ వచ్చాం. సో ఈ రోజున ఈ వాక్యాన్ని గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని విన్నప్పుడు చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి అన్నట్లుగా చాలామంది క్రైస్తవ బోధకులు, రెవరెండ్లు, బిషప్లు చాలామంది చెప్పేటువంటి విషయం. యేసుక్రీస్తు వారి సర్వాధికార? ఒకవేళ యేసుక్రీస్తు వారి గనుక సర్వాధికారి అయితే ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి జబదయి కుమారులు వాళ్ళ అమ్మగారు వచ్చి అడుగుతుంది. ఏమనంటే, అయ్యా, నా ఇద్దరు పిల్లలు యాకోబు, యోహానులు నీ రాజ్యమందు ఒకరేమో కుడి పక్కన ఒకరేమో ఎడం ప్రక్కన కూర్చునే అవకాశాన్ని ఇవ్వండి అని ఆ స్త్రీ యేసుక్రీస్తు వారిని అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? మత్తయి సువార్త 20వ అధ్యాయానికి ఒకసారి మనం వద్దాం. మత్తయి గారి సువార్త 20వ అధ్యాయము 23 ఒకసారి మనం చూడొచ్చు. ఆయన త్రాగుదురు గాని, అంటే ఆమె అడుగుతున్న విషయం, నా ఇద్దరు కుమారులలో ఒకరు ఎడం ప్రక్కన ఒకరేమో కుడి ప్రక్కన కూర్చొని అవకాశం ఏమంటే, నేను త్రాగే గిన్నెలో వాళ్ళు కూడా మరి త్రాగుతారంటే వాళ్ళు ఓకే మరి తాగుతామని చెప్తారు. దానికి యేసు సమాధానం, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకునే అది నా వశమున, నా చేతిలో లేదు, నా హ్యాండ్ ఓవర్లో లేదు. అది తండ్రి ఎవరికైతే సిద్ధపరిచాడో, అంటే యేసుక్రీస్తు వారు గనక సర్వాధికారి అని గనక మనం అనుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా చేతిలో లేదు, నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చునేటువంటి ఆ యొక్క ఛాన్స్ అది నా యొక్క చేతిలో లేదు అని చెప్పారు. దీన్ని బట్టి యేసు సర్వాధికారి అవుతాడో లేదో మీకు అర్థం అవ్వాలి. ఒకసారి యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చి, అయ్యా, ఇశ్రాయేలీలకు రాజ్యాన్ని మరలా మీరు ఇస్తారా? ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలుకు రాజ్యం మరలా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని యేసుక్రీస్తు వద్దకు వచ్చి శిష్యులు అడుగుతారు. దానికి యేసు ఏం చెప్పారు? అపోస్తల కార్యములు ఒకసారి మీరు గనక తీస్తే మొదట అధ్యాయానికి వెళదాం. అపోస్తల కార్యములు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా నువ్వు అనుగ్రహించదవా అని అడిగినప్పుడు దానికి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ఆలోచిస్తే, అపోస్తలులు 1:7 కాలములను సమయములను తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పారు. అంటే ఇశ్రాయేలునకు రాజ్యాన్ని ఎప్పుడు ఇవ్వాలనేది నా చేతిలో లేదు. ఎందుకని? కాలములు సమయములు తండ్రి తన హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు. దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు సర్వాధికారి కాదనేది మీకు అర్థం అవ్వాలి. ఇకపోతే ఒకసారి మరలా శిష్యులు, అయ్యా, ఈ యుగ సమాప్తికి నీ రాకడకు, అంటే మరలా నీ రాకడ, రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు. దానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? మత్తయి గారి సువార్తలో నుంచి 24వ అధ్యాయము 36 చూద్దాం. అయితే ఏమండి, యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడ గురించి తాను ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే
ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను చివరికి కుమారుడైనను ఎరుగరు. నేను మరలా తిరిగి వచ్చే రెండవ రాకడను చూసారా మనం అనుకుంటున్నాము. ఆ సంగతి ప్రపంచంలో ఏ మనిషికి తెలీదు, దేవుని యొక్క దూతలకు తెలీదు, చివరికి నాకు కూడా తెలీదు అని చెప్పాడు. అంటే ఈ 3 వాక్యాలు యేసుక్రీస్తు వారు సర్వాధికారి అని కనుక అనుకుంటే, అంటే చాలామంది చెప్పే ఆ 9:5 ఉన్న రోమా 9:5లో ఉన్న వచనాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సర్వాధికారి అని కనుక మరి అనుకుంటే, ఈ యొక్క వాక్యాలను బట్టి యేసుక్రీస్తు వారు సర్వాధికారో కాదో మీకు అర్థమవుతుంది. ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలీదు. భవిష్యత్తు జ్ఞానం అనేది యేసుక్రీస్తు వారికి తెలియదు. అనేది ఏమి జరుగుతుందో, నా రాకడ ఎప్పుడో, రాజ్యం ఎప్పుడు వస్తుందో అంటే అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి భవిష్యత్తు జ్ఞానం అనేది యేసుక్రీస్తు వారికి తెలియదు. భవిష్యత్తు జ్ఞానం ఎవరికి తెలుసు అనంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల్లో నుంచి 2వ అధ్యాయం 23 చూద్దాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అనుంది. అంటే భవిష్యత్ జ్ఞానం ఎవరిదంటే దేవునిది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును, అంటే భవిష్యత్తు జ్ఞానం అనేది దేవునికే తెలుసు తప్ప యేసుక్రీస్తు వారికి తెలియదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయం యేసుక్రీస్తు వారికి తెలియదు, తండ్రికి తప్ప. ఏమండి, 1 పేతురు పత్రికలో నుంచి 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అంటే భవిష్యత్తు జ్ఞానం అనేది తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు తప్ప యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలీదు. ఒకవేళ యేసుక్రీస్తు వారికి ఏమైనా భవిష్యత్తు గనక తెలిసింది అనుకో, ఏదైనా యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలిసింది అంటే ఆ భవిష్యత్ జ్ఞానము తండ్రి వలన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది తప్ప స్వతహాగా యేసుక్రీస్తు వారికి భవిష్యత్ జ్ఞానం అనేది లేదు. 228 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ప్రకటన 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహిస్తే ఈయన తన దాసులకు తెలియజేశాడు. యేసుక్రీస్తు వారికి భవిష్యత్ జ్ఞానం లేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారికి కనుక ఏదైనా తెలిసిందంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహిస్తే ఆయన తన దాసులకి అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలన్నా, ఏది మాట్లాడాలన్నా అవన్నీ కూడా తండ్రి సంకల్పం, తండ్రి ఇష్టం. తండ్రి ఏది చెప్పమంటే అది చెప్పాలి, ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి, ఏ ఉపమానం చెప్పమంటే ఆ ఉపమానం చెప్పాలి. దానికి ఆధారం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త అండి 12వ అధ్యాయము 49లో, ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి, ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏ ప్రసంగం చేయాలి, ఏ ఉపమానం ఇవ్వాలి, ఇవన్నీ కూడా
తండ్రి ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను మాట్లాడటమే తప్ప నా అంతటి నేను మాట్లాడటానికి వీలు లేదు. అంటే నేను తండ్రి దగ్గర ఏదైతే విన్నానో, ఏదైతే నేర్చుకున్నానో, 8వ అధ్యాయం యోహాను సువార్త 26 చూద్దాం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే, నేను తండ్రి యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. 28 చూద్దాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక. 8 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. 28 తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని చెప్పాడు. అంటే టోటల్గా ఈ మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, నా అంతట నేను ఏమి చెప్పడానికి వీలు లేదు. తండ్రి ఏది చెప్పమంటాడో అదే నేను చెప్పాలి. నేను తండ్రి దగ్గర విన్న సంగతులే, నేర్చుకున్న సంగతులే నేను మీకు చెప్తున్నాను తప్ప నా అంతట నేను మాట్లాడటం లేదు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సంకల్పము, నిర్ణయం అనేది తండ్రిది, యేసుక్రీస్తు వారిది కాదు. సంకల్పమైన, నిర్ణయమైన తండ్రిదే తప్ప. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం, తన సొంత సంకల్పం, ఎవరి సంకల్పంగా? తన సొంత సంకల్పం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. వినండి, తన చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, నిర్ణయమైన, సంకల్పమైన దేవునిదే. సర్వాధికారి అయినటువంటి, అంటే నిర్ణయమైన, సంకల్పమైన దేవునిదే. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తాను ఏమన్నాడంటే, నేను నా సంకల్పాన్ని, నా చిత్తాన్ని చేయటానికి నేను రాలేదు. తండ్రికి ఒక సంకల్పం, తండ్రికి ఒక నిర్ణయం, తండ్రికి ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని చేయటానికి వచ్చానన్నాడు తప్ప తనకంటూ సొంత నిర్ణయం ఏమీ లేదు. యేసుక్రీస్తు వారికి సొంత సంకల్పం ఏమీ లేదు. ఆయన సంకల్పం అంతా దేవుని సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు జరిగిస్తూ వచ్చాడు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, నిర్ణయమైన, సంకల్పమైన దేవునిదే. అక్కడ నుంచి ఆర్డర్ వస్తే, యేసుక్రీస్తు వారికి ఆర్డర్ వస్తే ఏది చెప్పాలో, ఏది మాట్లాడాలో, ఎక్కడ అద్భుతాలు చేయాలో, ఎక్కడ ఏ సూచక్రియలు చేయాలో, ఏ ఉపమానాలు చేయాలో, ఇవన్నీ కూడా తండ్రి దగ్గర విని, తండ్రి దగ్గర చూసి, తండ్రి దగ్గర నేర్చుకుని, తండ్రి చెప్పమన్నట్లుగా చెప్పాడు తప్ప తనకంటూ స్వీయ సంకల్పం లేదు. అంత దేవుని యొక్క సంకల్పమే. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి సర్వాధికారి ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. ఇకపోతే అక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక, మరలాడికి వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఉన్న విషయం ఏంటంటే, పితరులు వీరి వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారే అని గనుక అనుకుంటే, సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిరంతరము స్తోత్రార్హుడా? ఇక్కడ ఉన్న విషయం, యేసుక్రీస్తు వారు సర్వాధికారి అని గనకంటే ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉండాలి. సరే, ఓకే. యేసుక్రీస్తు వారు సర్వాధికారి అనుకుంటే అసలు గ్యాప్ లేకుండా
గ్యాప్ లేకుండా నిత్యము కూడా యేసుక్రీస్తు వారిని స్తోత్రించే రీతిగా ఉండాలి ఆయన సర్వాధికారి అయితే. ఏమండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సుమారుగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారిని ఎవరు స్తోత్రించారు? యేసు నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నట్లయితే 33.5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా. 3 దినాలు సమాధిలో అనగా పాతాళంలో ఉన్నారు కదా. మరి ఈ 3 దినాలు యేసుక్రీస్తు వారిని ఎవరు స్తోత్రించారు? ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒకవేళ సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆయన నిరంతరము స్తోత్రార్హుడే ఉండాలి. కానీ మరి భంగం కలిగిందిగా ఇక్కడ భూమి మీద. బైబిల్ చెప్పేది విరామం లేకుండా నిరంతరము స్తోత్రార్హుడు ఎవరో బైబిల్ చెప్తుంది. అది చూద్దాం. ప్రకటన గ్రంథములో నుంచి 4వ అధ్యాయానికి వద్దాం. వచనం 8 చూద్దాం. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడే దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు, మానక డే నైట్, మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఏమండి, నిరంతరం స్తోత్రార్హుడు ఎవరు అనే విషయం కనుక మన బైబిల్ చూస్తే ప్రకటన 4:8 చెప్పిన విషయం ఏంటంటే, ఆయన సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు దేవుని స్తుతించేటువంటి సైన్యం పరలోకంలో ఉంది. దీన్ని బట్టి నిరంతర స్తోత్రార్హుడు అవడం మనకు అర్థమవుతుంది. ఇకపోతే మనం ఈ వారం రోజుల నుంచి కూడా ఈ పాటలు మనం వింటున్నప్పుడు బాగా వినాలి. అపోస్తలులు మరి ముఖ్యంగా పౌలు గారు ఆయన తన యొక్క పత్రికలు ఎలా రాశాడు, ఆయన తన ప్రసంగాలు క్రీస్తు వారు ఎలా ప్రసంగాలు చేసేవాడు, ఎలా పుస్తకాలు రాసేవాడు అని అంటే మనం విన్నాం కదండి. ఇంకొకసారి విందాం. అపోస్తల కార్యంలో నుంచి 28వ అధ్యాయము 23 వాక్యం ఒకసారి విందాం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు పౌలు గారు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండాను. అంటే పౌలు గారు ఏ ప్రసంగం చేసినా ఏ పుస్తకం రాసినా ఆయన యొక్క మాటలు ఎలా ఉండాలంటే, ధర్మశాస్త్ర పండితుడు, ప్రావీణ్యం ఉంది ఆయనకి. ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాలలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి అవి ఎత్తే తను వ్రాస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఈయన నిరంతరము స్తోత్రార్హుడు ఎవరని రాశాడు పౌలు గారు? అసలు నిబంధన గ్రంథం ప్రవక్తల గ్రంథాలలో నిత్యము స్తోత్రార్హుడు ఎవ్వరని పౌలుకు తెలుసు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయానికి వద్దాం. 10-11 చూద్దాం. ఓకే. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. నిరంతరము స్తోత్రార్హుడు ఎవరండి? దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు అధికారం అంతా నీదే.
నీవు నిరంతరము స్తోత్రార్హుడవు. అంటే సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడు ఎవరనే విషయం మనం ఆలోచించినట్లయితే చక్కగా వ్రాయబడ్డ మాట ఇది. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా మహాత్యము గలవాడు, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. 111వ కీర్తన 9వ వాక్యాన్ని చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు. వినండి ఒకసారి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఉంది కదా, ఫోన్లో ఉంటుంది కదా. పూజింపదగినది దగ్గర రెవరెండ్ అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కనుక మీరు తీసి చదవండి. హిజ్ నేమ్ రెవరెండ్. రెవరెండ్ అంటే ఏంటి? ఏమండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది, పూజ్యార్హుడు. ఏమండి, రెవరెండ్ అనేటువంటి పేరు ఒకే ఒక్కరికి ఉంటుంది, అది దేవునికే ఉండాలి. ఎందుకనంటే ఆయన పూజనీయుడు, పూజ్యార్హుడు, ఆయన యొక్క నామం పూజింపదగినది కాబట్టి. అసలు యేసుక్రీస్తు వారికి కూడా రెవరెండ్ అనే పేరే లేదు. ఈ రోజున ప్రతి పాస్టర్కి రెవరెండ్, రైట్ రెవరెండ్, మనకు ఆయన మోస్ట్ రెవరెండ్ అని చెప్తున్నాడు. ఇక్కడ దేవునికి కూడా మోస్ట్ అని లేదు అసలు యాక్చువల్గా. అర్థమైందండి? అంటే వీళ్ళు మోస్ట్ రెవరెండ్లు. అర్థమవుతుందండి? అందరూ మీరు ఎవరినే రెవరెండ్ సో రెవరెండ్ అనే పేరు యేసుక్రీస్తు వారికి కూడా లేదు, తండ్రి అయిన దేవునికి మాత్రమే. అది పూజింపదగినటువంటి నామం, పూజ్యుడు, పూజనీయుడు, నిరంతరము నిత్యము స్తోత్రార్హుడైన. ప్రవక్తల గ్రంథాలలో ఇవన్నీ పౌలు గారికి తెలియదని తెలుసు. ధర్మశాస్త్రం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11 చూద్దాం. 15వ అధ్యాయము 11 చూద్దాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ఏమండి, అంటే పౌలు గారికి ఏం తెలుసు అంటే నిరంతరము స్తోత్రార్హుడు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటంటే దేవునికే నిత్యము స్తోత్రాలు చెప్పాలన్న సంగతి పౌలు గారికి తెలుసు. ఒకటి. రెండవది, దేవునికి కాకుండా ఇంకొకళ్ళని కనుక పూజిస్తే అది ఆజ్ఞ అతిక్రమించినట్లు అన్న సంగతి కూడా పౌలు గారికి తెలుసు. ఇదే పుస్తకం 24. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొని వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది ఆజ్ఞ. తండ్రి అయిన దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఎవరిని మీరు పూజించకూడదు, నిరంతరము పూజనీయుడు, నిరంతరము స్తోత్రార్హుడు యెహోవా ఒక్కడు మాత్రమే, వేరే వాళ్ళని పూజించకూడదని ఆజ్ఞ. ఇవన్నీ తెలుసు ఆయనకి. మరి అన్నీ తెలిసినటువంటి పౌలు గారు నిరంతరము స్తోత్రార్హుడు దేవుడేనని, వేరే వాళ్ళని పూజించకూడదని తెలిసినటువంటి ఇక పౌలు గారు రోమా 9:5 సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు యేసుక్రీస్తుని ఎందుకు చెబుతాడండి? నెక్స్ట్ ఆయన పత్రికలో అదే పుస్తకంలో ఏం చెప్పాడో చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం రోమా 1:25 చూద్దాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి మగనాలు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుని పక్కన పడేశారు,
సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని చెప్పి యుగముల వరకు ఆయన అనగా దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని గురించి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని తన పత్రికలోనే రాశాడు. ఈ పుస్తకంలోనే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31, నేను అబద్ధమాడుట లేదని నిరంతరం స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. నిరంతరము స్తుతించబడుతుంది ఎవరు? నిరంతరము స్తోత్రార్హుడు ఎవరు అని పౌలు గారు ఇంత చక్కగా రాసి నిరంతరము స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారని 9:5 ఎలా రాస్తాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం దేవుని పిల్లలారా 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. అది కొలస్సీ 3:17, ఎఫెసీ 5:20, కొలస్సీ 3:17 ఆ 2 వచనాలు కూడా ఏం చెప్పారంటే, మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలని మనం విన్నాం. ఇంతగా నా ఉద్దేశం ఏంటంటే, నిరంతరము స్తోత్రార్హుడు దేవుడు అని తెలిసినటువంటి ఈ పౌలు గారు దేవుని తప్ప ఇంకొకళ్ళు పూజించకూడదు అనే ఆజ్ఞ తెలిసినటువంటి ఈ పౌలు గారు యెహోవాను మాత్రమే ఆయనే నిరంతరం స్తోత్రార్హుడని తన పత్రికలలో వ్రాసినటువంటి ఈ పౌలు గారు 9:5 వచనంలో నిరంతరము స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారని ఎందుకు రాస్తాడండి? ఆయన సర్వాధికారి అని ఎందుకు రాస్తాడు అక్కడ? పైగా అదే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి వినాలి, దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడను. దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడను అంటే రోమా 1:5 వచనంలో యేసు దేవుని కుమారుడని చెప్పినటువంటి ఈయన అక్కడ సర్వాధికారి అయిన దేవుడని ఎందుకు చెప్తాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. సర్వాధికారి అయిన దేవుడు ఎవరో ఆయనకి తెలుసు, నిరంతరము స్తోత్రుడు ఆయనకు కూడా అన్ని తెలుసు. మరి ఇంతకీ సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎవరో? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. అల్ఫాయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. టోటల్గా మనకి ఏమర్థం అవుతుందంటే, సర్వాధికారి అయిన దేవుడు ఎవరంటే కన్న తండ్రి అయినటువంటి దేవుడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేసేవాడంటే, ఆయన పక్షాన ఏజెంట్లుగా ప్రతినిధులుగా వచ్చినటువంటి దూతలు కానీ, నాయకులు కానీ, ప్రవక్తలు కానీ వీళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చి పంపించి వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయించేవాడు. అలాగననే దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించేటప్పుడు ఆయనకి కొన్ని అధికారాలు ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తు వారికి అధికారాలు ఇస్తానన్న సంగతి కూడా దేవుడు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో వ్రాయించాడు. అది ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయానికి వద్దాం, 4 చూద్దాం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు బాగా వినాలి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు?
నీవు ఆ. నరపుత్రుని దర్శించుటకు ఉమ్. వాడే పాటివాడు ఉమ్. దేవుని కంటే ఉమ్. వానిని కొంచెము తక్కువ వానిగా ఉమ్. చేసి ఉన్నావు. ఉమ్. మహిమా ప్రభావములతో ఉమ్. వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఉమ్. నీ చేతి పనుల మీద ఉమ్. వానికి అధికారం ఇచ్చి ఓకే అండి, ఉన్నావు. ఇక్కడ ఈ 4వ వచనంలో నీవు మనుషులను కాదు, సింగులర్, మనుషుని అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ 6వ వచనంలో ఈయనకి అనగా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్పేసి ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. ఈ మనిషి గురించి మాట్లాడుతూ నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే ఆ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుతూ నువ్వు అతనికి అధికారాలు ఇచ్చావు. అది నీకు చేతి పనులంటే ఈ విశ్వం సృష్టి మీద ఆయనకి అధికారం ఇచ్చావు అని చెప్పేసి ఇక్కడ ఉంది కీర్తనలో. ఎవరి మనుషుడు ఈ ప్రవచనము ఎవరి గురించి అని మనం ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వద్దాం. ఏమండి, ఆ అధికారాలు దేవుని యొక్క చేతి పనుల మీద అధికారం ఇచ్చిన ఆ మనుష్యుడు ఎవరో మనం ఇక్కడ చూద్దాం. 6వ వచనం 2:6. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏది? కీర్తన 8:4 నుంచి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటి వాడు, అదే వచనాలు. నీవు దేవదూతల కంటే వాళ్ళని కొంచెం తక్కువ వానిగా చేసిదివి. ఆ తర్వాత మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద ఏమండి ఆ వచనాలు మొత్తం మీరు చూసుకుంట తర్వాత రండి. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన, ఆ మనుషుడు, ఏమండి దేవుని కృప వలన ఆయన, దేవుడు ప్రతి మనుషుని కొరకు మరణము, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు. అంటే 6వ వచనము నుంచి మనం గనక చూసుకుంటూ వస్తే ఇంతకీ ఎవరయ్యా యేసు అని రాశాడు. అంటే కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి నీ చేతి పనుల మీద ఆ మనుషునికి అధికారం ఇచ్చేవన్నాడే, ఆయన ఎవరంటే యేసు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు అధికారాలు ఇచ్చి భూమి మీదకి పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఎక్కువగా వాడే ఒక మాట లూకాసు వార్తలో నుంచి మనం చూద్దాం. 5వ అధ్యాయానికి వద్దామండి. లూకాసు వార్తలో నుంచి 5వ అధ్యాయం 21 చూద్దాం. శాస్త్రులను పరిసయ్యులను చాలా మంది ఇదే ప్రశ్న. యేసుక్రీస్తు వారు దేవుడు అనటానికి వీళ్ళు చూపించే సాక్ష్యం ఒకటే. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. ఏమండి, మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే కదా మనుషుల యొక్క పాపాలు క్షమించేది. ఈయనెవరు పాపాలు క్షమించడానికి? కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద పాపాలు క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన గాడ్, దేవుడు. పాపాలు క్షమించే అధికారం దేవునికి కదా ఉండేది. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపాలు క్షమించడు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు పాపాలు క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు. 24 కనుక చూస్తే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని అక్కడ ఉంటుంది. నేను మీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను. ఏంటంటే భూమి మీదకు యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించినప్పుడు ఆయనకు కొన్ని అధికారాలు ఇచ్చి ఖచ్చితంగా పంపించాడని. ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 17:2 చూద్దాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు, ఆయన అనగా యేసుక్రీస్తు వారు నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి.
అంటే యేసుక్రీస్తు వారు మనుషులకు పరలోకం ఇవ్వటానికి దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడంట. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎందుకు? నిత్య జీవం ఇవ్వటానికి. నిత్య జీవం ఇవ్వాలంటే పాపాలు క్షమించబడాలిగా. దేవుడు యేసుక్రీస్తు వారికి జనాలకి పరలోకం ఇవ్వటానికి అధికారం దేవుడు ఈయనకి ఇచ్చాడు. జనాలకి పరలోకం ఇవ్వాలంటే ముందు వీళ్ళ పాపాలు క్షమించబడాలి కదా. పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చాడు. ఎలాగంటే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం అనే ఒకటి ఉండేది. దాంట్లో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ ధూపార్తియు, మందసము లోపల మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర, నిబంధన పలకలు ఉంటాయి. ఆ యొక్క మందసము మీద కరుణాపీఠం ఉంటుంది. అది దేవుని యొక్క సన్నిధిగా, దేవుని యొక్క మందసంగా వాళ్ళు భావించేవాళ్ళు. అయితే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే వాళ్ళందరి పక్షాన నిర్దోషమైనటువంటి ఒక బలి పశువుని ఆయన బలిగా అర్పించి దానికి రక్తాన్ని అలా తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ ఆ స్థలంలో కరుణాపీఠం మీద ఆయన ప్రోక్షించేవాడు. అలా ప్రోక్షించడం వలన ఏమవుతుందంటే ఇశ్రాయేల్ యొక్క పాపాలు క్షమించబడతాయి. మీకు ఇది కావాలంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం కనుక మీరు చూస్తే మీకు అర్థమైంది. సో ప్రధాన యాజకుడు ఆ పని చేసేవాడు. మరి యేసుక్రీస్తు వారు ఎవరు? హెబ్రీ పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు ఎవరండి? ప్రధాన యాజకుడు. మరి ప్రధాన యాజకుడు కాబట్టి పాపాలు క్షమించే అధికారము దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠ చేసి భూమి మీదకి ఆయన పంపించినట్లుగా యోహాను సువార్త 10వ అధ్యాయం 36 చూద్దాం. తండ్రి యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో, అంటే తండ్రి యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. కొన్ని అధికారాలు ఇచ్చి యేసుక్రీస్తు వారిని పంపాడు. ఎందుకు పంపాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4:14 చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడానికి పంపాడు. లోకాన్ని రక్షించడానికి పంపించాడు కాబట్టి సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు వారికి. లోకాన్ని రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు కాబట్టి ఆయన ఈ జనాంగాల యొక్క పాపాలను క్షమించే అధికారం కూడా తండ్రి చేత ఆయనకి ఇవ్వబడింది. ఈక అధికారం అనేది తనంతటి తానికి వచ్చింది కాదు, తండ్రి చేత ఇవ్వబడింది. అందుకని పాపాలు క్షమించే అధికారము తండ్రి చేత ఇవ్వబడింది ఆయనకి. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్తలో నుంచి 9వ అధ్యాయం, 9వ అధ్యాయం 6 చూద్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయ గలవాయను చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను కదా. నెక్స్ట్ జనులు అది చూసి బాగనాలి, అది చూసి భయపడి మనుషులు, యేసుక్రీస్తు మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. పాపాలు క్షమించే అధికారం దేవునికి ఒక్కడికే కదా. అలాంటి దేవుడు ఒక్క మనిషికి పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడని వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచిరి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు. ఇంకోటి చెప్పమంటారా? పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు వారికే కాదు, ఒకనాటి దూతలకు కూడా పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు.
దేవునికి ప్రతినిధి కాబట్టి, దేవునికి ఏజెంట్ కాబట్టి. ఎక్కడ చూద్దామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం వచనం 5 చూద్దాం. యెషయా గ్రంథం 6:5. నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఇక్కడ అప్పుడు ఆ శరాపులలో అనగా దూత, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. పాపాలు క్షమించి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే అధికారం దేవుడు దూతలకు కూడా ఇచ్చారంటే దూత దేవుడా? మరి అదేంటి? దేవుడు ఒక్కడే కదా పాపాలు మరి క్షమించేది అని అంటే, మరి దూతలు కూడా పాపాలకు ప్రాయశ్చిత్తం ఇచ్చారు. వాడు దేవుళ్ళే మరి? ఇంకొక మాట చెప్తాను నేను మీకు. యోహాను సువార్త 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆ తర్వాత చూద్దాం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ఏమండి, యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏమిచ్చాడు అధికారం? పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తు వారు శిష్యులకి ఇచ్చారంటే ఇప్పుడు శిష్యులు దేవుడా? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది. యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించాడు కాబట్టి, పాపాలు క్షమించే అధికారం ఉంది కాబట్టి యేసు దేవుడు అంటే పాపాలు క్షమించే అధికారం దూతలకు ఉన్నాయి. దూతల దేవుళ్ళ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు ఆయన. తండ్రి ఈయనకిచ్చాడు, ఈయన వాళ్ళకిచ్చాడు. మరి వాళ్ళ దేవుళ్ళ? సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన తన పక్షాన తన ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళకి అధికారాలు ఇచ్చి తన పనిని ఆయన జరుపుకుంటూ వచ్చాడు. ఆయనే సర్వాధికారి, దేవుడే సర్వాధికారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చు. ఏమండి, ఎప్పుడైనా సరే క్రొత్త నిబంధనలో ప్రభువు అని కనుక బోల్డ్ అక్షరాలతో ఉంటే అది దేవుడు అని అర్థం, తండ్రి అని దేవుడు అని అర్థం. మామూలుగా ఉంటే ప్రభు అది యేసుక్రీస్తు అని అర్థం. అది మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు అంటే సర్వాధికారి ఎవరంటే దేవుడే. ఆయన ఏం చేశాడయ్యా అనంటే యేసుక్రీస్తు వారుకి ఈ లోకానికి ఆయన అధికారం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించి ఆయనకు కొన్ని అధికారాలు ఇచ్చాడు, సర్వాధికారం ఇస్తాడు. ముందు అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించినట్లుగా అక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యంలో నుంచి 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన, ప్రభువుగా నియమించాడు. ప్రభు అంటే పరిపాలించేవాడు, ప్రభుల వారు పరిపాలించేవారు, రాజు అని అర్థం, అధిపతి, అధికారి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే అందరికీ ప్రభువుగా, అందరికి రాజుగా నియమించాడు. దేవుడు నియమించి సర్వాధికారాలు దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 చూద్దాం.
ఆయన భూమి మీద ఉన్నప్పుడేమో కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయనను ఈ లోకానికి ముల్లోకాల మీద ప్రభువుగా నియమించి ఆయనకు సర్వాధికారం ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. 28 మత్తయి సువార్త 18 చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు నేను సర్వాధికారిని అన్నాడా? సర్వాధికారము ఇవ్వబడిందన్నాడా? తండ్రి యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రభువుగా నియమించి ఆయన ఇప్పుడు అందరికి అధిపతి, ముల్లోకాల మీద యేసుక్రీస్తు వారి అధిపతి. అపోస్తలులు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31 చూద్దాం. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు యేసుక్రీస్తు వారిని అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ బలం చేత హెచ్చించి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, అధికారిగా, అధిపతిగా, అంటే ఈ లోకానికి ఇప్పుడు ఎవరు అధికారి, ఎవరు అధిపతి అంటే యేసుక్రీస్తు వారి అధికారిగా దేవుడు నియమించాడు. ఆయన అధికారి కాదు, సర్వాధికారి కాదు, ఆయన సర్వాధికారము ఇవ్వబడింది ఆయనకి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆదికాండం 41:41 చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే యోసేపు అనేటువంటి ఆయన ఐగుప్తు దేశానికి వెళ్తాడు, బానిసగాని వెళ్తాడు. కానీ ఆ తర్వాత తన యొక్క మంచి క్యారెక్టర్ని బట్టి, దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి యోసేపు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడంటే ఆ దేశానికి ప్రధానమంత్రిగా, ప్రభువుగా ఫరోని యోసేపు నియమిస్తాడు. 41వ అధ్యాయము 41 చూద్దాం. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశమంతటి మీద నియమించాడు ఆయన్ని. నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. వినాలి, ఇక్కడ సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అంటే నీకంటే సింహాసన విషయంలో నేను పెద్దోడిని, ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నేను అధికారిగా నియమించాను, ప్రభువుగా నియమించాను అన్నాడు. సేమ్ అదే జరిగింది ఇక్కడ. దేవాతి దేవుడు, కన్న తండ్రి అని దేవుడు ఏం చేశాడు అనంటే, కన్న తండ్రి అనేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ విశ్వం మీద అధికారిగా, అధిపతిగా, ప్రభువుగా, రాజుగా నియమించాడు. అబ్బాయ్, నా మీద కాదు, ఈ ఐగుప్తు దేశం మీద సింహాసన విషయంలో నీకంటే నేనే పెద్దోడిని. ఫరోని నేను రాజును, అసలు మెయిన్ రాజుని నేను, నా పక్షాన నిన్ను పరిపాలించడానికి ప్రభువుగా నియమించానన్నాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఈ విశ్వం మీద ప్రభువుగా, రాజుగా నియమించాడు, సర్వాధికారం ఇచ్చి. ఇప్పుడు యేసేపు అందరికి ప్రభు అయితే యేసేపుకి ప్రభు ఎవరయ్యానంటే ఫరో రాజు. ఇప్పుడు మనందరికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారికి హెడ్ ఎవరు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3 వాక్యం చూద్దాం. దేవునికి పిల్లలారా, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. అంటే మనందరికీ శిరస్సు యేసుక్రీస్తు వారైతే హెడ్. వినాలి, ఇదిగో శిరస్సు అంటే ఏమంటారు దీన్ని ఇంగ్లీష్లో? హెడ్. మనందరికి హెడ్ యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారికి హెడ్ ఎవరంట? క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత
తండ్రి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి సర్వాధికారాలు ఇచ్చి ఈ ప్రపంచాన్ని పరిపాలించమని సింహాసనం ముందు కూర్చోండబెట్టుకున్నాడు తన కుడి ప్రక్కన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడి ప్రక్కన ఉండి ఈ పరిపాలన మొత్తం సాగుతుంది. మనమందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క అధికారం కింద ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో అదే మనం వినాలి. ఏది వద్దంటే అది మానాలి. ఆయన మాట కనుక వినలేదనుకోండి, చూసాం మనం సమాజంలో ఉండకుండా ఏమవుతుంది? అది అపోస్తలుల 3:22లో ఉంటుంది. మీ తర్వాత మీరు చూడండి. యేసుక్రీస్తు వారికి మాట వినకపోతే మనకి నరకమే. ఎందుకని? సమస్త అధికారాలు ఆయనకి ఇచ్చి ఆయన యొక్క పరిపాలన క్రింద మనమందరం దేవుడు పెట్టాడు. అయితే యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఈ అధికారము ఎప్పటి వరకు యేసుక్రీస్తు వారు మన మీద పరిపాలన చేస్తాడు, ఎప్పటి వరకు యేసుక్రీస్తు వారికి మన మీద అధికారం ఉంది అనంటే, యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ ఉంది. ఆ రాకడ వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళేంత వరకే యేసుక్రీస్తు వారికి మన మీద అధికారం ఉంది. ఆ తర్వాత తండ్రికి అప్పగించేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 చూద్దాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి, రాజ్యం అంటే సంఘం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండాలి. అప్పటిదాకా క్రీస్తు వచ్చేంత వరకు కూడా రాజ్య పరిపాలన చేయాలైన. కడపట నశింపజేయబడు 26 కడపట నశింపజేయబడు శత్రు మరణం. ఇప్పుడు చూడాలి. దేవుడు 27 వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు అనగా దేవుడు. ఏమండి? యేసుక్రీస్తు వారికి సమస్తము లోపరిచిన దేవుడు తప్ప, చెప్పాడే ఏమని? ఫరో, నేను తప్ప సింహాసన విషయంలో నేనే పెద్ద నీకు. ఇక్కడ అన్నాడు కదా, ఆలోచించండి. సమస్తాన్ని దేవుడు యేసుక్రీస్తు వారికి లోపరిచి ఆయనను అధికారికి నియమించాడు కదా. ఏమ్మా 27 ఇంకొకసారి, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన దేవుడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విశుద్ధమే. అయిపోయిందా? ఇంపార్టెంట్ ఇది. 28, మరియు సమస్తమును యేసుక్రీస్తు వారికి లోపరచబడినప్పుడు, మరియు సమస్తమును యేసుక్రీస్తు వారికి లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అది అప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా క్లోజ్. క్రీస్తు వచ్చేంత వరకే ఈ రాజ్యం అంతా, ఈ పరిపాలన, ఈ అధికారం అంతా యేసుక్రీస్తు వారికి తండ్రి అప్పగించాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు సంఘ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి, ఇదిగో నాయనా, నాకు అప్పగించినటువంటి రాజ్యాన్ని, సంఘాన్ని నమ్మకంగా పరిపాలన చేశాను, మీకు అప్పగిస్తాను చెప్పేసి అప్పగించి, ఇప్పుడు ఈయన కూడా ఇదిగో తల వంచుకొని మనకు లాగానే తండ్రికి లోపడతాడు. ఎనఫ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, సర్వాధికారి ఎవరు? సర్వాధికారి ఎవరు? మరి ఎందుకు రోమా 9:5 అలా ఉందంటారా? వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే, సమస్తమునకు ఏలికి అగు దేవుడు సదా స్తుతింపబడును గాక. అలా ఉండాలి. ఎక్కడ
ఆ వేరే బైబిల్లో, అది కూడా తెలుగు బైబిలే, వేరే ట్రాన్స్లేషన్. అక్కడ సదా స్తుతించబడేది క్రీస్తు కాదు, దేవుడు అని స్పష్టంగా అక్కడుంది. దేవుని పిల్లలారా, 9:5 బట్టి సర్వాధికారి ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు కాదు, నిరంతరము స్తోత్రార్కుడు సర్వాధికారి దేవుడు. ఆయన టెంపరీగా యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇచ్చాడు. రెండవ రాకడ వరకే ఈక అధికారం. ఆ తర్వాత ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగించి యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి తండ్రికి లోబడి బ్రతుకుతాడు అక్కడ పరలోకంలో. ఇది దేవుడు తన మాటలు దీవించ